ఇన్సూరెన్స్ కోసం డ్రామాలాడాడు. తనకు తాను చనిపోయినట్లు జనాన్ని నమ్మించాడు. అంతేనా, అతని కుటుంబ సభ్యులు కూడా డెత్ సీన్ ని రక్తి కట్టించారు. కానీ చనిపోయింది అసలు వ్యక్తి కాదు. అతని ప్లేస్ లో మానసిక వికలాంగుణ్ణి బలి చేశారు. నేరం చేశాక ఏదో రోజు బయటపడకపోదు. నంద్యాల జిల్లా పాములపాడులో ఇన్సూరెన్స్ కోసం ఆడిన డ్రామా కూడా కాస్త ఆలస్యంగా వెలుగు చూసింది. ఇన్సూరెన్స్ కోసం చనిపోయినట్లు నటించడమే కాకుండా అమాయకుణ్ణి పొట్టన పెట్టుకున్న ఈ కేసులో నిందితుడిని హైదరాబాద్ లో అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు పోలీసులు. నంద్యాల జిల్లా పాములపాడులో జరిగిన కిరాతకం ఆలస్యంగా వెలుగు చూసింది. అప్పుల నుంచి బయటపడటానికి ₹1 కోటి ఇన్సూరెన్స్ చేసిన ఫారూక్ బాషా తాను చనిపోయినట్టు నమ్మించడానికి తన షాప్లో ప్రతాప్ అనే మానసిక వికలాంగుని ఉంచి అతనిపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. ఆ తర్వాత అక్కడి నుంచి పరారయ్యాడు. అయితే ఫారూక్ అగ్ని ప్రమాదంలో చనిపోయాడని లబోదిబోమని ఏడుస్తూ తెగ నటించేశారు కుటుంబ సభ్యులు. ఫారూక్ బాషా సజీవ దహనమైనట్లుగా చుట్టుపక్కల వారిని నమ్మించారు. మృతదేహాన్ని ఇంటికి తీసుకెళ్లకుండా నేరుగా శ్మశాన వాటికకు తీసుకువెళ్లి అంత్యక్రియలు చేశారు. కానీ ఆ తర్వాత ప్రతాప్ కనిపించకపోయేసరికి వారి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫారూక్ బాషా తన భర్తను సజీవ దహనం చేశారని ప్రతాప్ భార్య స్వరూప కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు విస్తుపోయారు. దర్యాప్తు చేపట్టి ఫారూక్ బాషా ఆచూకీ కనుగొన్నారు. చనిపోయినట్టు నమ్మించిన ఫారూక్ బాషాను హైదరాబాద్ లో ఉన్నట్లు గుర్తించి అక్కడికి వెళ్లి అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. దీంతో అగ్ని ప్రమాదంలో చనిపోయింది ఫారూక్ బాషా కాదని ప్రతాప్ అని నిర్ధారణ అయింది. అయితే ఈ కుట్రపై పోలీసులు పూర్తి స్థాయిలో విచారించి నిందితుడు ఫారూక్ బాషాను అరెస్ట్ చూపించే అవకాశం ఉంది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి చంద్రశేఖర్ ఫోన్ ద్వారా అందిస్తారు. చంద్రశేఖర్. థ్యాంక్ యూ శ్రావణి. ఇది సినిమాను తలపించే నేర సంఘటన. ఇది నంద్యాల జిల్లా పాములపాడులో ఫారూక్ బాషా అనే వ్యక్తి తాను అప్పుల నుంచి బయటపడడానికి మరొకరి ప్రాణాన్ని బలి తీసుకున్నాడు. ఫారూక్ బాషా పాములపాడులో ఏకే ట్రేడర్స్ పేరుతో ఒక షాప్ పెట్టి అక్కడ వ్యాపారం చేస్తున్నాడు. దాదాపు భారీగానే అప్పులు అయ్యాయి. అయితే అప్పుల నుంచి బయటపడడానికి పేరుతో ₹1 కోటి ఇన్సూరెన్స్ చేశాడు. తాను చనిపోయినట్టుగా నమ్మించడానికి అక్కడ నిత్యం మానసిక దివ్యాంగుడైన ప్రతాప్ ను అక్కడ అంటే ₹5, ₹10 అడుక్కుంటూ జీవనం సాగిస్తుంటాడు. అతన్ని తన షాప్ లో వేసి పెట్రోల్ పోసి తగలబెట్టి అగ్ని ప్రమాదంగా సృష్టించాడు. ఈ అగ్ని ప్రమాదంలో ఫారూక్ బాషానే చనిపోయినట్టు కుటుంబ సభ్యులు అక్కడికి వచ్చి ఏడుస్తూ లబోదిబోమంటూ నటించారు. అయితే అప్పటికే ఫారూక్ బాషా అక్కడి నుంచి పరారయ్యాడు. అయితే ఆ కుటుంబ సభ్యులు ఆ మృతదేహాన్ని సాధారణంగా అయితే ప్రమాదం జరిగిన తర్వాత మృతదేహాన్ని ఇంటికి తీసుకెళ్లి బంధువులు వచ్చాక అంత్యక్రియలు చేస్తారు. అయితే ఫారూక్ బాషా కుటుంబ సభ్యులు సంఘటనా స్థలం నుంచి నేరుగా శ్మశాన వాటికి తీసుకెళ్లి పోస్ట్ మార్టం తర్వాత శ్మశానానికి వాటికి తీసుకెళ్లి అక్కడే అంత్యక్రియలు చేశారు. ఇదే కొందరికి అనుమానం కలిగించింది. ఎందుకంటే ఇంటికి కూడా ఎందుకు తీసుకెళ్లేదు మృతదేహాన్ని అనే అనుమానం వచ్చింది. అయితే ఆ ప్రతాప్ కూడా కనిపించకుండా పోయాడు. ఈ నేపథ్యంలో ప్రతాప్ కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫారూక్ బాషా అదృశ్యమైన సంఘటన, అట్లాగే ఆయన సజీవ దహనమైనట్టు కుటుంబ సభ్యులు ఆడిన నాటకం ఇవన్నీ అనుమానాలకు దారితీశాయి. పోలీసుల దర్యాప్తులో చనిపోయింది ఫారూక్ బాషా కాదని నిర్ధారణ అయింది. ప్రతాప కాదా అనే దానికి నిర్ధారించుకోవాల్సి ఉంది. ఇంకా మృతదేహాన్ని బయటికి తీసి ప్రతాప్ మృతదేహాన్ని నిర్ధారించుకోవాల్సింది. అయితే ప్రస్తుతానికైతే ప్రతాపే మృతి చెంది అందులో వేసి దగ్ధం చేసినట్టు పోలీసులకు నిర్ధారణ అయింది. ప్రస్తుతం హైదరాబాద్ లో కాకినాడలో ఉన్న ఫారూక్ బాషాని పోలీసులు సిగ్నల్స్ ద్వారా గుర్తించారు. కుటుంబ సభ్యులను అదుపులోకి తీసుకొని విచారించారు. ఆ తర్వాత ఆయన హైదరాబాద్ చేరుకున్నారు ఫారూక్ బాషా. నిన్న పోలీసులు హైదరాబాద్ వెళ్లి ఫారూక్ బాషాను అదుపులోకి తీసుకొని ఇవాళ పాములపాడుకు తీసుకొని వచ్చారు. ఫారూక్ బాషాని పోలీసులు విచారిస్తున్నారు. అయితే ఇందులో ఎవరెవరి ప్రమేయం ఉంది, ₹1 కోటి ఎక్కడ ఇన్సూరెన్స్ చేశారు, ఏ సంస్థలో చేశారు, ఎన్ని రోజుల క్రితం చేశారు, ఇందులో ఇన్సూరెన్స్ కంపెనీ ప్రతినిధుల పాత్ర ఏమైనా ఉందా, కుటుంబ సభ్యుల పాత్ర ఎంతవరకు ఉంది, ఈ విషయాలన్నింటిపైన విచారించి మృతదేహాన్ని బయటికి తీసి ప్రతాప్ మృతదేహంగా నిర్ధారించాల్సిన బాధ్యత పోలీసుల పైన ఉంటుంది. మొత్తం మీద అప్పుల నుంచి బయటపడడానికి మరొకరిని చంపి తాను చనిపోయినట్టు నటించి ఈ సంఘటనకు పాల్పడ్డారు. శ్రావణి. రైట్ చంద్రశేఖర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.